తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్. వాట్ ఇన్వెస్టర్స్ షుడ్ నో. హైదరాబాద్లో 1358 కోట్ల రూపాయలకి ల్యాండ్ ఆక్షన్ జరిగింది. అమరావతిలోని 87,000 కోట్ల రూపాయల ఎఫ్డిఐ వచ్చింది. మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? ఈ వీడియోలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అన్న శ్రీనివాస్ శర్మ. అన్నా భూమి ఛానల్కి స్వాగతం. ఇక్కడ మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తాం. మీరు ల్యాండ్ కొందాం అనుకుంటున్నారా? ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? లీగల్ క్లారిటీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ గవర్నమెంట్ రాయదుర్గులోని 7.67 ఏకర్స్ ల్యాండ్ ఆక్షన్ చేసి 1358 కోట్లు పొందింది. అంటే ప్రతి ఎకరం 177 కోట్ల రూపాయలు పడ్డాది. ఈ రికార్డ్ తెలంగాణలో ల్యాండ్ ప్రైసెస్కి న్యూ బెంచ్ మార్క్ సెట్ చేసింది. ప్రెస్టేజ్ గ్రూప్ వాళ్ళు హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని 11 ఎకరాలు 1556 కోట్ల రూపాయలకి కొన్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 141 కోట్లు పడింది. ఈ డీల్ హైదరాబాద్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ల్యాండ్ డీల్ అంటున్నారు నిపుణులు. జిహెచ్ఎంసీ జనవరి నుంచి ఆగస్టు 2025లోని 1199 కోట్ల రూపాయల రెవెన్యూ పొందింది. మేజర్లీ అమౌంట్ ఏంటంటే హై రైజ్ బిల్డింగ్స్ అప్రూవల్స్ ద్వారా వచ్చింది. ఉప్పల్ బగాయత్, నానగ్రామ్గూడ, ఖాజాగూడ, బుద్వెల్, గగన్ పహాడ్ లాంటి ఏరియాస్లో 34 నుంచి 50 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్కి అప్రూవల్ ఇచ్చారు. హైడ్రా హైదరాబాద్లోని 12.5 ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ రీక్లెయిమ్ చేసింది. దీని వాల్యూ సుమారు 1100 కోట్ల రూపాయలు. అలాగే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో 5 ఎకరాల ల్యాండ్ వర్త్ 750 కోట్ల రూపాయలని గవర్నమెంట్ రీక్లెయిమ్ చేసుకుంది. తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్లో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ సిస్టమ్కి 25,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కమిట్ ఇచ్చింది. న్యూ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అప్రూవల్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ 2025ని లాంచ్ చేసింది. ఈ స్కీమ్ ద్వారా లైసెన్స్డ్ ప్రొఫెషనల్స్ ఆన్లైన్లోనే బిల్డింగ్ పర్మిషన్స్ ఇన్స్టెంట్గా పొందగలరు. ఇటువంటి మరింత విషయాలతోటి రియల్ ఎస్టేట్కి సంబంధించినవి తెలంగాణ, ఆంధ్ర, మన తెలుగు రాష్ట్రాల గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవేయండి. నేను మీ అన్న శ్రీనివాస్ శర్మ. నమస్కారం.